ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ముందుగా కడప అవినాష్ రెడ్డి గారికి, అలాగే మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది చాలా హుషారున్నది ఇది. బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధారాణి గారికి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి కూడా నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. అడుగుతుంటానికా ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. చూసాను దండం పెడుతా. ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే. కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజెంట్ అయ్యేలా చేసి అన్నదానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా మనది పైకి ఆర్బాటమే, లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క. కాబట్టి కాశీనాయన క్షేత్రం పైన ఈ రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? ఎందుకంటే గతంలో కూడా రైతులందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు, కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఆయన కూడా 13 హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది. సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది. నిజమే, మన బట్టాచారా అవునే బామ్మ, వాడే ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడు తప్పాల మొహం వాడు. దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి 2 భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది. డబ్బా 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 కొట్టు డబ్బా. ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం, ఏదో 4 గోడలు, ఓ 2 కిటికీలు పగలగొట్టేసాము కాదు. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య. ఆ విషయం మాకు తెలుసులే. ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఇక్కడనే కాదు, దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా 600 ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆ 600 ఆశ్రమాలపై ఈ రోజు మీరు ఇలా దాడులు చేపడితే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు? ఒక్క మగోడు లేడా? మేబీ అదొక కారణంగా దీన్ని ఏమన్నా పడగొట్టేయాలని చూస్తున్నారా? హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునేటువంటి పీఠాధిపతి మన పీఠాధిపతి ఉన్నారు కదా, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారేమో. మేబీ అది అయిన తర్వాత అయినా వచ్చి దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చూపిస్తారేమో అని ఆశిస్తున్నాం. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. దేశ విదేశాల్లో కాశీనాయన స్వామి భక్తులు ఉన్నారు, దేశ విదేశాల్లో ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఓకే, ఒకవేళ మీకు అది రూల్స్ ప్రకారం కుదరకపోతే గనక దానికి ఎలా పరిష్కరించుకోవాలో అది పరిష్కరించండి, అంతేగాని నువ్వు ఎలా చెప్పావు తెలుసా?
ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలు కానీ కుల మతాలు కానీ ఆపాదించొద్దు. నేను సాటి మనిషి కోసం మాట్లాడుతున్నాను. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన